ప్రతిరోజు సూర్యుడు ఇలానే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. అవును కదా? అది మన ఇద్దరం కలిసి రోజు చూసేవాళ్ళం. కానీ ఒకరోజు నేను ఒక్కడినే చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆకాశంలో రంగులు మారినట్లు నా జీవితంలో కూడా కొత్త రంగులు వచ్చాయనుకున్నా. ఆమె కళ్ళు, ఆమె నవ్వు, ఆమె మాటలు, ఆమెతో గడిపిన చిన్న చిన్న క్షణాలే ఇప్పుడు అవి నా దగ్గర పెద్ద సంపదలు. హే, ఈ షాప్ గుర్తుందా? మన అటువైపు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆగి మంచిగా సోడా తాగేవాళ్ళం. రోడ్డు మీద అల్లర్లు, నవ్వులు, గొడవలు. హే, ఇక్కడ నీకు కావాల్సినవన్నీ దొరికేవి గుర్తుందా? ముఖ్యంగా చెవిలీలు. అవంటే నీకు చాలా ఇష్టం కదా. నీకెదురుగా కూర్చుంటే తిట్టేదానివి కదా, మా పక్కన కూర్చోకూడదా అంటే. ఇదే కదా మనం మర్చిపోలేని రోజు, హ్యాపీగా గడిపిన ప్లేస్. అస్సలు అనుకోలేదు కదా. ఈ అలలు కూడా నిన్ను అడుగుతున్నాయి, ఎప్పుడు కలుస్తావు అని. అలలు వస్తుంటాయి, పోతుంటాయి, అదే జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ప్రతి చివరిలో తనే ఉంది, ప్రతి నిశ్శబ్దంలో తన మాట వినిపిస్తుంది. కానీ నా పక్కన మాత్రం తను ఎప్పటికీ ఉండదనే భయం పుట్టుకొస్తుంది. మీరిప్పుడు చూసింది నేను ఊహించుకున్న తనతో గడిపిన మెమరీస్ మాత్రమే. మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో, ఎందుకు బ్రేక్ అయిందో, ఎలా కలిసామో ఇవన్నీ తెలియాలంటే తను మళ్ళీ తిరిగి రావాలి. తను మళ్ళీ తిరిగి వస్తుందనే ఒక చిన్న ఆశ ఇంకా నా దగ్గర ఉంది. తను వస్తే మా కథ మీకు చూపిస్తా. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకంటే కొన్ని కథలు ముగించడానికి కాదు, మళ్ళీ మొదలు పెట్టడానికి రాస్తారు. ఈ కొన్ని కథల్లో మాదొక చిన్ని కథ.